శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా కనిపిస్తుంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఆ రోజు కుదరని వాళ్ళు మిగతా ఏ శుక్రవారంలో అయినా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకొని అమ్మవారి దీవెనలు పొందడానికి ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఆ అమ్మ కరుణ మన మీద ఉంది అంటే మనకి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలిగిందంటే మనకి జీవితంలో సిరి సంపదలకు లోటు ఉండదని అందరూ నమ్ముతూ ఉంటాం. అయితే ఈ రోజుల్లో సిరి సంపద అంటే ఆరోగ్యం కూడా అండి. సో అయితే లక్ష్మీదేవి అలంకరణ ప్రియురాలు ఎంత నిండుగా అలంకరణ చేసి పూజిస్తే అమ్మవారు అంత సంతోషిస్తారు. మనం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అలాగే నిండుగా అలంకరించుకొని పూజ చేయడం చాలా మంచిది. సో మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం, మేము మొత్తం పూజా విధానం ఎలా చేసుకున్నామో, ఎంత మంచిగా జరిగింది అనేది నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాను. కుదిరితే తప్పకుండా చూడండి. అమ్మవారి అలంకరణ వీడియో కూడా తర్వాత వచ్చే 2 వారాలు పూజ చేయాలనుకునేవారు అమ్మవారి అలంకరణ వీడియో కూడా చూడండి. నేను అప్లోడ్ చేస్తాను. పూజా విధానం కూడా అప్లోడ్ చేస్తాను.